వర్ధంతి సందర్భంగా వీర నారీమణుల సంఘం వారు నిర్వహిస్తున్నటువంటి రాజ్యాధికారం, మహిళా రిజర్వేషన్లు, బహుజన మహిళల కర్తవ్యాల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అధిరథ మహారాజులందరికీ, ముఖ్యంగా మొదటగా సభాధ్యక్షులు శ్రీమతి పుష్ప గారికి మరియు వేదికను అలంకరించిన లెజెండరీ పర్సనాలిటీ శ్రీ జయరాజ్ సార్ అండ్ శ్రీ పుల్లయ్య సార్ మరియు మా యొక్క వీర నారీమణులు అందరికీ కూడా నమస్కారాలు. ఆఫ్ ద డైస్ ఉన్నటువంటి తల్లులు, చెల్లెలు, అక్కలు, అన్నలు అందరికీ చేస్తుంటే అనిపిస్తుంది మాట్లాడాలంటే. నా బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళంతా లెజెండరీ పర్సన్స్, చక్కటి వక్తలు, ఒక్కొక్కరు ఒక్కో రంగంలో ఎంత ఉన్నత స్థానంలో ఉన్నవారు. నాకు ఫస్ట్ ఎవరితో మాట్లాడిస్తారేమో అనుకున్నాకైతే నాకు టైం లేదని చెప్పడం వల్ల ఫస్ట్ ఇచ్చినట్టున్నారు. మీకు జననం గొప్పదా, మరణం గొప్పదా? అంటే జయంతి గొప్పదా, వర్ధంతి గొప్పదా? చెప్పండి స్టూడెంట్స్. మనిషి జననం గొప్పదా, మరణం గొప్పదా? ఎందుకని? ఎస్, మరణం గొప్పది. వర్ధంతి చాలా గొప్పగా, చాలా ఘనంగా, చాలా ఘనమైనది వర్ధంతి అని నిరూపించిన వారు మన బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ పుట్టినరోజు 14వ సంతానంగా పేద కుటుంబంలో దీన స్థితిలో పుట్టినప్పుడు ఆయన అంటే ఎవరికి తెలియదు. ఆయన జన్మించిన రోజు వాళ్ళ ఇంట్లో ఉన్న కొద్ది మందికి మాత్రమే తెలిసింది. కానీ ఆయన మరణించిన నాటికి కోట్లాది మంది ప్రజలు, మనం వీడియో చూసి ఇప్పుడు అంతిమ యాత్రలో కోట్లాది మంది ప్రజలు అభిమానంతో హృదయ విదారకంగా రోధిస్తూ ఆ యొక్క అంతిమ యాత్రలో సాగుతూ, అంటే ముగింపు, మరణం ఎంత గొప్పగా వారు ఎంత గొప్పదని నిరూపించారో మనం అర్థం చేసుకోవాలి. ఇదే రోజు మన వీర నారీమణులు ఒక పాయింట్ని ఎజెండాగా పెట్టుకుని సమావేశం పెట్టడం చాలా సంతోషకరం. రాజ్యాధికారం స్వాతంత్రంకి వచ్చిన దగ్గర నుంచి 75 సంవత్సరాలలో రాజ్యాధికారం కోసం కలబడుతున్న సంఘాలు చాలా ఉన్నాయి. ఇటీవల కొత్తగా మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత ఎలక్షన్స్ కంటే ముందు మన తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారం సాధించాలనేటువంటి ఒక తపనతోని ఎంతో ఉత్సాహంగా అనేక మంది మహిళలు, అనేక మంది పురుషులు అందరూ కలిసి కూడా సాగించినటువంటి ఒక పోరాటం, దాని యొక్క ఫలితం 0 కాదు మైనస్. ఏమైపోయింది మన యొక్క ప్రయత్నం అంతా? ఏమైపోయింది? రెండు 2023లో చట్టం చేయబడ్డటువంటి చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు 30 ఏళ్ల పోరాటం తర్వాత అది కూడా శాసనమండలి, రాజ్యసభలో లేకుండా ఓన్లీ లోక్సభ, అసెంబ్లీ, అది కూడా డీలిమిటేషన్ అయిపోయిన తర్వాత, అంటే రాబోయే ఎలక్షన్స్ లో అమల్లోకి వచ్చే విధంగా రూపొందించబడింది. రాజ్యాధికారానికి, మహిళా రిజర్వేషన్లకు, బహుజన మహిళల కర్తవ్యాలకు ఏమిటి సంబంధం? రాజ్యాధికార పోరాటానికి కూడా ఏమిటి కారణం అని మనం విశ్లేషించుకుందాం.
చరిత్రలో, ఆదిమ చరిత్రలో ఎంతో గొప్పగా ఉన్నటువంటి మహిళల యొక్క పరిస్థితి, మాతృస్వామిక వ్యవస్థ కుప్పకూలిపోయిన తర్వాత మనువాద సిద్ధాంతం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఈ యొక్క మహిళల యొక్క పరిస్థితి ఎప్పుడైతే దిగజారిపోయిందో అప్పటి నుంచే ఈ దేశ మూల నివాసుల యొక్క చరిత్ర అధోగతి పాలైంది. చారిత్రక సత్యాలను చదువుకున్న మేధావులు కూడా, అందులో బహుజన మేధావులు కూడా, నిన్న డైరెక్ట్ పాయింట్కి వస్తున్న 5 minutes టైం అడిగాను. బహుజన మేధావులు కూడా మహిళల్ని ముందు వరుసలో పెట్టకపోవడం వల్ల, మహిళా నాయకత్వం లేకపోవడం వల్లనే రాజ్యాధికారం అనేది కలగా మిగిలిపోతుంది. మన బాబాసాహెబ్ చెప్పినట్టుగా ఒక సింగిల్ స్టేట్మెంట్ ఫైనల్ ఇచ్చింది ఏంటంటే, ఒక దేశ ప్రగతిని లెక్కించాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి మహిళల స్థితిని లెక్కిస్తే సరిపోతుంది. ఆ దేశం అభివృద్ధి చెందిందా చెందలేదా అని తెలుసుకోవాలంటే ఆ దేశంలో ఉన్న మహిళలు ఎలాంటి స్థితిలో ఉన్నారని తెలుసుకుంటే సరిపోతుంది. మన వీరనారాయణ పెట్టారు, మహిళా మేలుకో దేశాన్ని ఏలుకో. చెప్పండి అందరూ, మహిళా మేలుకో దేశాన్ని ఏలుకో. గట్టిగా చెప్పండి అన్న. చూడండి, మహిళా మేలుకో దేశాన్ని ఏలుకో. ఏమైపోయింది మహిళలంతా? 50%. మన తెలంగాణలో 1,63,00,000 మంది ఓటర్లంతా ఏమైపోయారు? మన అసెంబ్లీలో కేవలం 10 మంది మాత్రమే. దాంట్లో ఎస్సీ ఎస్టీలు 4 మాత్రమే, ఎస్సీలు 2, ఎస్టీలు 2. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో 16 లక్షల మంది మహిళా ఓటర్ల తరఫున ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. 16 లక్షల మంది ఓటర్లకి ఒకే ఒక మహిళా నాయకురాలు ఉన్నారు అసెంబ్లీలో. మిగతా వాళ్ళంతా ఏమైపోయారు? చైతన్యం లేదా? ఉంది. మహిళల చైతన్యం అంతా కూడా వంటగది లోపల, కళాశాలలో అయినా, ఇప్పుడు ఈవెన్ ఇంత గట్టిగా స్పీచ్ ఇస్తున్న నేను కూడా నా ఆఫీస్లో ప్రతిరోజు యుద్ధమే. మహిళల్ని ఎక్కడికక్కడ అణిచివేస్తున్నారు. నిద్ర పుచ్చుతున్నారు. మహిళలు నిద్రపోవట్లేదు, నిద్ర పుచ్చుతున్నారు. అది తండ్రి అయినా, అన్నైనా. ఇంకా మనువాదులు చెప్పినట్టుగా స్త్రీ చిన్నప్పుడు తండ్రి కాపరిగా ఉండాలి, పెళ్ళయ్యాక భర్త కాపరిగా ఉండాలి, వృద్ధాప్యంలో కొడుకు కాపరిగా ఉండాలి. స్త్రీని ఒంటరిగా స్వతంత్రంగా వదిలేస్తే మొత్తం చేపేస్తుంది. వాళ్ళనేది ప్రొటెక్షన్ అనేది దాంట్లో వెనుక కుట్ర ఏంటంటే, ఎప్పటికప్పుడు కూడా ఆమెని బయటకి ఎక్స్పోజ్ కాకుండా, ఆమె శక్తి బయటకు రాకుండా ఎక్కడికక్కడ అణిచివేస్తా ఉండాలి. ఇలాంటి భయంకరమైన కుట్ర ప్రస్తుతం కూడా జరుగుతుంది. ప్రతి వ్యవస్థలో జరుగుతుంది. ఈవెన్ మన కుల సంఘాలైనా, బహుజన సంఘాలైనా, దేనిలో కూడా మహిళా ప్రాతినిధ్యం చూడండి. ఎక్కడైనా ఏదైనా మీటింగ్ జరిగితే మొత్తం 10 కుర్చీలు ఉంటే ఒక్క కుర్చీ మహిళ ఉంటుంది. ఆ ఒక్క కుర్చీ కూడా మాట్లాడడానికి అవకాశం లేదు. ఒక్కసారి మంచిగా మాట్లాడితే నెక్స్ట్ టైం ఒకసారి పిల్లల్ని ఇవ్వాలి. ఇది సత్యం. ఈ పరిస్థితి మారాలి. ఈ పరిస్థితిని మార్చడానికే తన జీవితాన్ని అంతా కూడా, తన ఇప్పుడు దాదాపు
బుజ్జగించి ఒక చోటికి చేర్చి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత చైతన్యపూరితమైన ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమం కూడా ఖమ్మం జిల్లా నుంచే స్టార్ట్ అయింది. తెలంగాణ జిల్లాలో వీర నాయకుల సంఘాన్ని నిర్మాణం చేసిన మన ఖమ్మం అభినవ అంబేద్కర్ అన్న భద్రనాయక్ గారు తదుపరి వక్తలంతా కూడా చాలా కూలంకషంగా స్టాటిస్టిక్స్ తో సహా అన్ని కూడా వివరిస్తారు. 5 నిమిషాల సమయం అయిపోయింది, ఇంకో 1 నిమిషం. నేను అందరికీ కూడా విన్నవించేది ఏంటంటే, సరే గత చరిత్రలో ఏం జరిగింది, ఎక్కడ మోసపోతూనే ఉన్నాం, గోపడి గురవుతూనే ఉన్నాం. ఒక చక్కని అవకాశం వచ్చింది. గతంతో పోలిస్తే ఎక్కువ మంది విద్యావంతులు ఉన్నాం, ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నాం, ఎక్కువ మంది మహిళా సంఘాలు ఉన్నాం, చైతన్యం చెందిన వాళ్ళు. ఈరోజు చదువున్నా లేకున్నా పల్లెటూళ్ళలో చెప్పగానే అర్థం చేసుకునే మహిళలు ఉన్నారు. సోషల్ మీడియా వల్ల ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో పసిగట్టగలిగేటువంటి మహిళలు ఉన్నారు. నేను వీరనాయకులకు చేసే మనవి ఏంటంటే, ఇక రాబోయేటువంటి ఎలక్షన్స్ లో 119 నియోజకవర్గాలు 154 అయ్యారు. దాంట్లో 33% అంటే 44 మంది మహిళలు అసెంబ్లీలో కూర్చుంటారు. ఆ 44 మంది మహిళలు ఈ పరిస్థితి ఇట్లానే ఉంటే బినామీలే కూర్చుంటారు. అది ఒక ధనిక వర్గాలకు చెందిన మహిళలు, లేకపోతే వెనక నుండి ధనిక వర్గాలు, దోపిడీ పార్టీలు ఆపరేట్ చేసి ఏమన్నా అమాయకపు మహిళలు కూర్చుంటారు. ఆ పరిస్థితి రాకుండా మనకి ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కాబట్టి 120 మంది మహిళా నాయకత్వాన్ని మీరు తయారు చేయాలి. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద మినిమం 120 మంది మహిళా నాయకత్వాన్ని తయారు చేయడంతో పాటు ఆ అసెంబ్లీలో కూర్చొని వాళ్ళంతా కూడా మన బహుజన మహిళలే ఉండాలి. 44 మంది బహుజన మహిళలే ఉండాలి. అలా ఉండాలంటే మనం 6 నెలలకు ఒకసారి, ఏడాదికి ఒకసారి సమావేశాలు పెట్టుకొని చప్పట్లు కొట్టుకొని ఇంటికి పోయి వాళ్ళ మన పనిలో మనం ఉంటే సరిపోదు. ప్రతి గడప గడపకి వెళ్ళాలి, ప్రతి డ్వాక్రా సంఘానికి వెళ్ళాలి, ప్రతి ముఠామేసి దగ్గరికి వెళ్ళాలి, ప్రతి విద్యార్థి మహిళ కళాశాలకు వెళ్ళాలి, మహిళా పాఠశాలకు వెళ్ళాలి. వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు, మహిళలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ప్రతి మెదడుని మార్చాలి. సాంస్కృతిక విప్లవం ద్వారా మాత్రమే రాజ్యాధికారం సాధ్యమవుతుందనే ఒక సూత్రీకరణకు ఉన్న వాళ్ళు వచ్చారు. ఈరోజు కలబడితో అందరూ బోధిస్తూ ఉన్నారు, కానీ ప్రజలందరినీ ఒక్క చోటికి ఏదైతే మనువాదులు ముక్కలుగా విభజిస్తున్నారో వాళ్ళందరినీ సమీకరించి ఒక సంఘటిత శక్తిగా మార్చేటువంటి నాయకత్వం లేదు మనకి ఈరోజు. ఎందుకంటే ఆ నాయకత్వాన్ని, ఆ యొక్క కార్యాన్ని సాధించగలిగే శక్తి కేవలం మహిళలకు మాత్రమే ఉంటుంది. మొత్తం శక్తిని ఒక దగ్గరికి తీసుకొచ్చి పోరాడే శక్తి. కాబట్టి ఈ 44 మంది ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గాన్ని నడిపించగలిగేటువంటి నికాసైన, ధైర్యం కలిగిన, అమ్ముడు పోని మహిళా నాయకత్వాన్ని డెవలప్ చేయాలంటే వీరనారాయణ సంఘం ఈ సమావేశం అయిపోయిన తర్వాత దానికోసం ప్రణాళికలు వేసుకొని ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం నుంచి కూడా మంచిగా కొంచెం ధైర్యం ఉన్న మహిళలను సమీకరించుకొని ఒక సమావేశం పెట్టి వాళ్ళకి శిక్షణ కార్యక్రమాలు పెట్టి గడపలో ఉన్న మహిళలు తట్టి మేల్కొల్పి పోరాటానికి తీసుకొని రావాల్సిందిగా మీకు నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం